పోయిన ప్రభుత్వాన్ని చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. మీకు ఏది మంచిగా అనిపిస్తుంది ఈ రెండిట్లో? వైసీపీ ప్రభుత్వం చూసాం, కూటమి ప్రభుత్వం వచ్చింది ఇంకా ఏం చూడాల. చూసిన తర్వాత నేను చెప్పాలి. ఇప్పుడు నేను ముందు చెప్తే బాగోదు కదా. కూటమి ప్రభుత్వం కూడా ఎలా చేసింది అనుకో, రెండు వేస్ట్ పార్టీలు అని చెప్తాం. ఈ పార్టీ చేసింది అనుకో, అప్పుడు ఓకే వైసీపీ పార్టీ కంటే ఇది బెటర్ అని చెప్తాం. అది మీరు నన్ను ఒక సంవత్సరం ఉందనగా, లేకపోతే ఒక 10 రోజులు ఉందనగా నన్ను ఈ క్వశ్చన్ అడగండి, ఏ పార్టీ కూడా వచ్చింది కూడా చెప్పేస్తాను మీకు సీట్లతో సహా. మొన్న జగన్ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఫస్ట్ నేను గెలిచినప్పుడు ప్రజలకే సహాయం అందించడం, సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఇప్పుడు నా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఇప్పుడు 2.0 వస్తే నేను కార్యకర్తలకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు సాధ్యం అంటారు? కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడే సొల్లు వినడానికి ఎవడికి టైం లేదు. మీ మాట్లాడే మాటలో ప్రతి ఒక్కడో చదువుకున్నాడే, ప్రతి ఒక్కడో ఫోన్ వాడుతున్నాడు, అందరికీ అన్నీ తెలుసు. నువ్వు ఎదవలా మాట్లాడితే నేను ఎదవలా చూస్తారు, ఎదవైపోతావు. నువ్వు మంచిగా ఒక సొసైటీ మీద ఒక నిబద్ధతతో మాట్లాడే మాటలని తీసుకుంటారు, నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మీ సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా, వాడి కార్పొరేటర్ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే వాడికి ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు స్టూడెంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివేలే స్కూల్లో పిల్లలే గౌరవంగా మాట్లాడి రెస్పెక్ట్గా మాట్లాడాలన్నాడు. ఒక సమాజాన్ని చేతిలో పెడుతున్నప్పుడు వాడు ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ ఎమ్మెల్యేలు కొంతమంది చూస్తూ ఉన్నాం మనం, ఒక రౌడీ చట్టల కంటే ఘోరంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కల్చర్ అలా అయిపోయింది అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారో మనకు అదే అబ్బిద్ది. కాబట్టి ఇప్పుడు ఉన్నోడు ఒకలా బిహేవ్ చేస్తాడు, లేనోడు ఒక బాగా చెప్తాడు. లేనోడు విలువలు తెలిసినోడు ఒకలా బిహేవ్ చేస్తాడు, ఉన్నోడు మూర్ఖుడు ఒకలా బిహేవ్ చేస్తాడు. ఆ బిహేవియర్ని బట్టి మీకు అర్థమైపోద్ది మూర్ఖుడేవుడు, తెలివైనవుడేవుడు, కోపిష్టేవుడు అనేది మీకు అర్థమైపోతుంది చూసే వాళ్ళకి. కానీ ఈ అన్నిటికంటే ఒక చండాలమైన విషయం ఏంటంటే మీడియా. ఒకనొక టైంలో ఒక పార్టీ గెలవాలి, ఒక పార్టీ ఓడిపోవాలంటే వార్తాపత్రికలు ఒక కీలకమైనగా ఉండేవి. కానీ ఇప్పుడు మీడియా ఏంటంటే అమ్ముడిపోయింది మీడియా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మీడియా ఏంటి? మీడియా ఇది జై స్వరాజ్య మీడియా. ఈ మీడియాకు కూడా తెలుసు నేను ఎక్కువ మాట్లాడితే మన వాళ్ళు ఎడిటింగ్ తీసేస్తారని నాకు తెలుసు, మన వాళ్ళు ముందర చీపెట్టిని తీసి ఛానల్ మూపించేస్తారన్న విషయం నాకు తెలుసు. కాబట్టి మన వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి ముందర మీడియా అనేది నీతి నిజాయితీలు ఎప్పుడైతే మనకి సరిగా ఉంటాయో మన సొసైటీ అప్పుడు బాగుంటుంది. కానీ ఇవి కొలిమిలో కొవ్వెత్తులా కరిగిపోయినాయి. మీడియా కూడా అలా కరిగిపోయి విలువలు